ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదువుతున్నాను. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనండి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ఆమె ఏంటి ఎర్లీ మార్నింగే కీడుతో మొదలుపెట్టింది అని అనుకుంటున్నారా? అవును, దేవుడి దగ్గర నుంచి రోజు బ్లెస్సింగ్స్ తో పాటు హెచ్చరికలు కూడా తీసుకోవాలి. మనకి వచ్చే ఆ కొద్దిపాటి లాభం కోసం ఆలోచించి మన సొంత వాళ్ళనే ద్వేషిస్తున్నామా, నిందిస్తున్నామా? అయితే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఎంతో గొప్ప ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నామని దేవుడు హెచ్చరిస్తున్నారు. దేవుడు హెచ్చరించి వదిలేస్తున్నారంటే పోనీలే అని కాదు, మారతామని.